సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ Blessana07. సో ఫ్రెండ్స్, చాలా రోజులైంది కదా నేను వీడియో చేయక. సో ఏం లేదు ఫ్రెండ్స్, కొంచెం బిజీ ఉండే. అండ్ ఫ్రెండ్స్, యూట్యూబ్ స్టార్ట్ చేసి ఎన్నో వీడియోస్ అప్లోడ్ చేయాలి, ఇలా చేయాలి అలా చేయాలి అని అనిపిస్తుంది. కానీ టైం దొరకట్లేదు ఫ్రెండ్స్. ఒక దిక్కు వర్క్ చేసుకోవాలి, ఒక దిక్కు బేబీని చూసుకోవాలి. సో నాకు టైం అనేది సెట్ అవ్వట్లేదు. సో అందుకే నా వీడియోస్ అన్నీ లేట్ అవుతున్నాయి. సో ఈ వ్లాగ్ ఏంటంటే ఫ్రెండ్స్, మా బేబీది ఫస్ట్ ఇయర్ బర్త్డే చేశాము. సో అది ఎలా చేసామో అది కూడా నేను క్యాప్చర్ చేయలేకపోయాను. సో బర్త్డే ఎలా అయిందో అదన్నీ నేను వీడియో తీయలేకపోయాను కదా ఫ్రెండ్స్. సో అందుకే ఈ గిఫ్ట్స్ అయినా నేను చూపిస్తామని చెప్పి ఈ చిన్న వీడియో అనేది నేను చేశాను ఫ్రెండ్స్. సో అంత వర్క్ అనేది అయిపోయింది. సో ఇంకా లాస్ట్ వర్క్ అంతా ఫినిష్ అయ్యాక సో గిఫ్ట్ చూస్తాం కదా. సో అలా నేను గిఫ్ట్స్ చూసే టైంకి సో ఇదైనా మన సబ్స్క్రైబర్స్కి, మన వ్యూవర్స్కి చూపిస్తామని చెప్పి నేను ఈ వీడియో అనేది తీసుకున్నాను ఫ్రెండ్స్. సో మా బేబీకి ఫస్ట్ గిఫ్ట్ వచ్చేసి డాల్ ఫ్రెండ్స్. డాల్ అనేది మా అక్క వాళ్ళు ఇచ్చారు. సో చాలా బాగుంది, కలర్ కూడా. ఇదే డాల్ ఫ్రెండ్స్, పక్కన ఉంది కదా. సో ఈ గిఫ్ట్ అనేది మా నేబర్స్ ఇచ్చారు. సో బాగుంది ఫ్రెండ్స్, అది చిన్నపిల్లలు ఆడుకోవడానికి. సో దీంట్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఫ్రెండ్స్, అది మనం పైన పుష్ చేస్తే అది రౌండ్గా తిరుగుతుంది. సో అలా తిరిగే టైంకి బేబీస్ దాంట్లో హ్యాండ్ పెడితే కొంచెం దెబ్బ తాకుతుంది. సో అలా హ్యాండ్ పెట్టకుండా గ్లాస్ ఉంటే బాగుంటుందని నేను అనుకున్నాను ఫ్రెండ్స్. సో అది బాగుంది, బట్ గిఫ్ట్ చాలా నచ్చింది. అదొక్కటే ఫ్రెండ్స్. చిన్నపిల్లలు ఏంటంటే దాన్ని హెవీగా పుష్ చేసి దాని లోపల హ్యాండ్ పెడతారు కదా. సో అందుకోసం అని చెప్పి నేను అలా అనుకున్నాను. సో నెక్స్ట్ గిఫ్ట్ వచ్చేసి ఫ్రెండ్స్, ఇది కూడా వాళ్ళే ఇచ్చారు. సో వాళ్ళు 3 క్లోత్స్ అనేది ఇచ్చారు. ఒకటి ఫ్రాక్ ఇచ్చారు, టీషర్ట్స్ ఇచ్చారు. చాలా నచ్చాయి ఫ్రెండ్స్ నాకు ఇవి, చాలా బాగుంది. ఫ్రాక్ అయితే రియల్లీ చాలా బాగుంది ఫ్రెండ్స్. మా బేబీకి చాలా క్యూట్గా కూడా ఉంటుంది. బట్ అది ఏంటి అంటే నేను వేయలేకపోతున్నాను ఈ ఫ్రాక్. ఎందుకంటే ఇది 18 to 24 months. సో మా బేబీ ఎప్పుడైతే 18 months వస్తుందో అప్పుడు నేను ఈ ఫ్రాక్ వేయగలను. సో ఈ టీషర్ట్స్ కూడా అన్నీ 18 to 24 months ఉన్నాయి. సో అవి కూడా నేను ఇప్పుడు నా బేబీకి వేయలేను. బట్ కలర్స్ కానీ ఇలా కాటన్ క్లోత్స్ అనేది చిన్నపిల్లలు బాగా ఇష్టపడతారు. ఎందుకంటే వాళ్ళు చాలా కంఫర్ట్గా ఉంటారు కదా ఫ్రెండ్స్. సో అందుకే సో ఇలా కాటన్ డ్రెస్సెస్ అంటే చాలామంది ఇలాంటి బర్త్డే టైంలో ఫ్రాక్ అనేది ఇస్తారు. ఫ్రాక్స్ కానీ కొంచెం హెవీ ఫ్రాక్స్ అట్లాంటివి ఇస్తారు. బట్ వీళ్ళు థింకింగ్ ఇలాంటి కంఫర్ట్ ఉన్న క్లోత్స్ ఇచ్చారు. చాలా నచ్చింది ఫ్రెండ్స్, నాకు చాలా బాగుంది. పిల్లలు ఎక్కువ ఇష్టపడేది ఇలా వాళ్ళకి కంఫర్ట్ ఉన్న క్లోత్సే కదా ఫ్రెండ్స్. సో అందుకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా వాళ్ళే ఇచ్చారు, చిన్న డాల్ ఇచ్చారు. చాలా క్యూట్గా ఉంది కదా ఫ్రెండ్స్. సో మా నేబర్ 3 గిఫ్ట్స్ ఇచ్చారు ఫ్రెండ్స్. ఒకటి వచ్చేసి పుష్మి అని చెప్పి ఇందాక అది రౌండ్గా తిరుగుతుంది కదా, సో అది. అండ్ క్లోత్స్ అండ్ ఈ చిన్న డాల్ ఫ్రెండ్స్. సో వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. సో చాలా నచ్చాయి నాకు. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మా వాళ్ళు అక్కడ అన్నీ కనిపిస్తున్నాయని చెప్పి ఒక దాంట్లో మొత్తం ప్యాకింగ్ చేశారు. సో ఇది పట్టు లంగా ఫ్రెండ్స్. ఇది మా పిన్ని వాళ్ళు తెచ్చారు. సో బాగుంది కదా ఫ్రెండ్స్. సో ఇదే ఫ్రెండ్స్ డిజైన్. సో నేను ఎక్కువ మా బేబీకి పట్టు లంగా వేయాలని నేను ఇష్టపడను. బట్ మా పిన్ని వేయాలని చెప్పి సో అలా తీసుకొచ్చారు. సో ఫైనల్గా అది మా పిన్ని కాదు ఫ్రెండ్స్, నాకు తర్వాత అర్థమైంది మా పిన్ని కాదంట, అది మా మమ్మీ పెట్టిందంట. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మా బిగ్ డాడీ వాళ్ళు ఇచ్చారు, పెట్టారు పాపకి. సో చాలా బాగుంది. ఈ కలర్ చాలా సెక్సీగా ఉంది, నాకు చాలా నచ్చింది ఈ కలర్. సో ఇది డిఫరెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్. అంటే షైనింగ్ ఉంది కదా సో క్లోత్స్లో.
సో చాలా బాగుంది. ఇది వచ్చేసి మా అక్కయ్య పెట్టారు ఈ ఫ్రాక్. బాగుంది. కలర్ చాలా లైట్గా ఉన్న చాలా బాగుంటుంది పిల్లలకి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మా మామ వాళ్ళు పెట్టారు. సో ఇది కూడా బాగుంది. సో ఇది కంఫర్ట్గా కూడా ఉంది అండ్ మంచి లుక్ కూడా ఉంది ఫ్రెండ్స్. నాకు నచ్చింది. అండ్ ఈ ఫ్రాక్ వచ్చేసి మా హస్బెండ్ వాళ్ళ తరఫు నుంచి వాళ్ళ అన్నయ్య వాళ్ళ అత్త ఇచ్చారు. సో బాగుంది ఫ్రెండ్స్. కలర్ చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి వైట్ ఫ్రాక్, వైట్ అండ్ పింక్ కాంబినేషన్లో వీళ్ళ అన్నయ్య వాళ్ళు ఇచ్చారు. సో వీళ్ళ అన్నయ్య వాళ్ళు ఇదే కాకుండా రింగ్ కూడా పెట్టారనమాట, గోల్డ్ రింగ్. సో అది నేను వీడియో తీయలేకపోయాను. సో ఇవన్నీ నేను ఫైనల్ ఒక వ్లాగ్లో మీరు రిక్వెస్ట్ చేస్తే నేను చూపిస్తాను. సో ఈ గ్రీన్ కలర్ ఫ్రాక్ కూడా నాకు చాలా నచ్చింది ఫ్రెండ్స్. సో ఇది మా పిన్ని వాళ్ళు పెట్టారు. చాలా బాగుంది కలర్. ఇది వచ్చేసి మా హస్బెండ్ వాళ్ళ ఫ్యామిలీలోనే ఎవరో పెట్టారు, మా హస్బెండ్ వాళ్ళ అన్నయ్య వాళ్ళ వైఫ్ వాళ్ళ రిలేషన్ వాళ్ళు. సో బాగుంది కలర్. సో ఫైనల్గా ఇంతే ఫ్రెండ్స్. ఈ పాయింట్ ఎక్కడి నుంచి వచ్చిందో నాకు అర్థం కాలేదు ఫ్రెండ్స్. అది సో అలానే దాంట్లోనే పెట్టేశాను. సో అది ఆ పాయింట్ చెక్ చేశాను ఏ దానికి అది సెట్ అవుతుందా అని చెప్పి. సో అది దేనికి సెట్ అవ్వలేదు. సో అందుకలానే సో క్లోత్స్ పెట్టాక నాకు శారీ ఇచ్చే బదులు ఇలా జాకెట్ అనేది ఇచ్చారు. సో మదర్కి ఏదైనా ఇవ్వాలి కదా అని చెప్పి సో ఈ జాకెట్ బ్లౌజ్ అనేది ఇచ్చారు. సో ఫ్రెండ్స్ ఇలా మా పాప డెకరేషన్ ఇలా సింపుల్గా చేశాను. చాలా నచ్చింది ఫ్రెండ్స్. ఇలా మా ఇంట్లోనే చేశాము. సో ఫ్రెండ్స్ ఫైనల్లీ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. బై బై. సీ యూ నెక్స్ట్ వీడియో.